హలో ఫ్రెండ్స్, నా పేరు లీలా ప్రసాద్. మీరు చూస్తున్నారు ది టెక్ కంప్యూటర్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం కొంతమంది డే టు డే టాస్క్ కోసం ల్యాప్టాప్ సెర్చ్ చేస్తుంటారు. అలాగే మరి కొంతమంది స్టూడెంట్స్ వాళ్ళ వర్క్స్, అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసుకోవడానికి ల్యాప్టాప్స్ సెర్చ్ చేస్తుంటారు. వాళ్ళ మెయిన్ ప్రయారిటీ ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ వచ్చేటువంటి ల్యాప్టాప్స్. సో ఈ వీడియోలో మనం అలాంటి ల్యాప్టాప్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఏ ల్యాప్టాప్స్ అయితే మనకి ఎక్కువ బ్యాటరీ బ్యాకప్ ఇస్తే అలాంటివి, అండ్ దాంతో పాటుగా ఈ మనకి థిన్ అండ్ లైట్ వెయిట్ కేటగిరీలో రావడం అయితే జరుగుతుంది. అంటే దాని అర్థం ఇవి మనకి వెయిట్లోనేమో చాలా లైట్ వెయిట్గా ఉంటాయి, అండ్ సైజులో మనకి థిన్ సైజులో చూడడం అయితే జరుగుతుంది. సో అలాంటి ల్యాప్టాప్స్ మీద అయితే ఇప్పుడైతే మాట్లాడుకుందాం. దాంట్లో ఫస్ట్ వన్ చూసుకుంటే మనకి ఏసర్కి సంబంధించిన ఏసర్ ఆస్పర్ లైట్ అని చెప్పి మనకు ఒక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి ఏఎండి రైజన్ 5500U అనే ప్రాసెస్తో రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి 6% 12 థ్రెడ్స్తో వస్తుంది. 16 GB ఆఫ్ ర్యామ్, 512 GB ఆఫ్ స్టోరేజ్ తోని ఏఎండి రేడియన్ గ్రాఫిక్ కార్డ్తో అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. ఇది మనకి 15.6 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది. 1080p లెవెల్ రెజల్యూషన్ లోని ఫుల్ హెచ్డి డిస్ప్లే సైజ్ తో అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ అనేది అప్రాక్సిమేట్లీ ఒక 35,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే కనిపిస్తుంది. ఇదే బ్రాండ్ లో మనకి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. అది మనకి ఇంటెల్ వేరియంట్ తో రావడం అయితే జరుగుతుంది. ఇది మనకి ఇంటెల్ i5 12 జనరేషన్ ప్రాసెసర్ లభిస్తుంది. 1235U అనే ప్రాసెసర్ లభిస్తుంది. ఇది మనకి 10 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ తో రావడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి 16 GB ఆఫ్ ర్యామ్, 512 GB ఆఫ్ స్టోరేజ్, అలాగే ఇంటెల్ ఐరస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డ్ తో రావడం అయితే జరుగుతుంది. ఇది కూడా మనకి 15.6 ఇంచ్ డిస్ప్లే సైజ్ అనేది వస్తుంది. 1080p రెజల్యూషన్ లోని ఫుల్ హెచ్డి డిస్ప్లేతో అయితే మనకి ఇది చూడడం అయితే జరుగుతుంది. దీని ప్రైస్ అనేది 40,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే కనిపిస్తుంది. సో ఈ రెండింటికి సంబంధించిన ఏవైతే ప్రాసెసర్స్ ఉన్నాయో ఇంటెల్ అండ్ ఏఎండి, వీటికి సంబంధించిన బెంచ్ మార్క్స్ అనేవి మీకు స్క్రీన్ మీద అయితే గమనిస్తున్నాయి. వాటిని అయితే మీరు చూడొచ్చు. మన సెకండ్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఎంఎస్ఐకి సంబంధించిన ఎంఎస్ఐ మోడర్న్ 14 అని చెప్పి మరొక వేరియంట్ అయితే ఉంది. సో దీని పేరులోనే అర్థమవుతుంది ఇది మనకి 14 ఇంచ్ స్క్రీన్ సైజ్ తో వస్తుంది అని చెప్పి. దీని యొక్క స్పెసిఫికేషన్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది మనకి రెండు వేరియంట్స్ లభిస్తుంది. రెండు మనకి ఇంటెల్ ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. ఒకటేమో ఇంటెల్ i5 13 జనరేషన్ ప్రాసెసర్తో వస్తుంది. 1335U అనే ప్రాసెసర్తో వస్తుంది. రెండోదేమో మనకి ఇంటెల్ i7 12 జనరేషన్ ప్రాసెసర్తో లభిస్తుంది. 1235U అనే ప్రాసెసర్తోని. రెండిట్లో మనకి 10 కోర్స్ 12 థ్రెడ్స్ అయితే లభిస్తాయి. దాంట్లో మనకి 2 పర్ఫార్మెన్స్ కోర్సు, 8 ఎఫిషియన్సీ కోర్స్ చూడడం అయితే జరుగుతుంది. అండ్ రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా సేమ్ అయితే ఉంటాయి. రెండిట్లో కూడా మనకి 16 GB ఆఫ్ ర్యామ్, 512 GB ఆఫ్ స్టోరేజ్, ఇంటెల్ ఐరస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డు, 14 ఇంచ్ స్క్రీన్ సైజ్ తోని ఫుల్ హెచ్డి డిస్ప్లే అయితే లభిస్తుంది. 1080p రెజల్యూషన్ అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. ఏదైతే మనకి ఇంటెల్ i7 12 జనరేషన్ ప్రాసెసర్ ఉందో ఇది మనకి 48,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో లభిస్తుంది. ఏదైతే మనకి ఇంటెల్ i5 13 జనరేషన్ ప్రాసెసర్ ఉందో ఇది మనకి 49,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే లభిస్తుంది. సో 1000 రూపాయల ప్రైస్ రేంజ్ ఉన్న వల్ల మీరు నన్ను అడిగితే కనుక ఇంటెల్ i5 13 జనరేషన్ ప్రాసెసర్ అయితే తీసుకోవచ్చు. సో ఎందుకంటే వీటి యొక్క బెంచ్ మార్క్స్ అనేది మీరు చెక్ చేస్తే మీకే అర్థమవుతుంది వీటి యొక్క స్కోర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది. మనం నెక్స్ట్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక హెచ్పీకి సంబంధించిన HP 15S అని చెప్పి మరొక వేరియంట్ అయితే ఉంది. సో దీంట్లో మనకి ఏఎండి రైజన్ 5 5500U అనే ప్రాసెసర్ అయితే లభిస్తుంది. సో ఇది కూడా మనకి 6 కోర్స్ 12 థ్రెడ్స్ తో రావడం అయితే జరుగుతుంది. ఏదైతే మనం ఫస్ట్ లో ఏసర్ ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, సేమ్ అదే స్పెసిఫికేషన్స్ అనేవి మనం దీంట్లో కూడా చూడడం జరుగుతుంది. ఇది కూడా మనకి 16 GB ఆఫ్ ర్యామ్, 512 GB ఆఫ్ స్టోరేజ్, ఏఎండి రేడియన్ గ్రాఫిక్ కార్డ్తో రావడం అయితే జరుగుతుంది. 15.6 ఇంచ్ ఫుల్ హెచ్డి డిస్ప్లే, 1080p రెజల్యూషన్ లో ఇది మనకి 40,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో లభిస్తుంది. సెకండ్ వేరియంట్ గురించి మనం మాట్లాడుకుంటే ఇది కూడా మనకి HP 15S. ఇది మనకి ఏఎండి రైజన్ 7 5700U అనే ప్రాసెసర్తో రావడం జరుగుతుంది. దీంట్లో మనకి 8 కోర్స్ అండ్ 16 థ్రెడ్స్ అయితే లభిస్తాయి. ఇది కూడా మనకి 16 GB ఆఫ్ ర్యామ్, 512 GB ఆఫ్ స్టోరేజ్, ఏఎండి రేడియన్ గ్రాఫిక్ కార్డుతో లభిస్తుంది. రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని సేమ్ అయితే ఉంటాయి అనమాట. ఇది మనకి 45,000 రూపాయల ప్రైస్ రేంజ్ అయితే చూడడం అయితే జరుగుతుంది. మనకి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి ఇంటెల్ i5 12 జనరేషన్ ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. 1235U అనే ప్రాసెసర్తో రావడం అయితే జరుగుతుంది. దీంట్లో మనకి 10 కోర్స్ అండ్ 12 థ్రెడ్స్ అయితే చూడడం అయితే జరుగుతుంది. దాంట్లో మనకి 2 పర్ఫార్మెన్స్ కోర్స్, అలాగే 8 ఎఫిషియన్సీ కోర్స్ చూడడం అయితే జరుగుతుంది. అండ్ ఇది మనకి 50,000 రూపాయల ప్రైస్ రేంజ్ లో చూడడం అయితే జరుగుతుంది. సో ఈ మూడు కూడా మనకి HP 15S అనే ల్యాప్టాప్ వేరియంట్ లో చూడడం జరుగుతుంది. మూడు డిఫరెంట్ కేటగిరీస్ లో అయితే ఉన్నాయి. సో ఈ మూడిట్లో ఏది బెస్ట్ అంటే ఇంటెల్ i5 12 జనరేషన్ ప్రాసెసర్ ఉన్నటువంటిది ఒక బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఈ రైజన్ 7 5700U అనే ప్రాసెసర్ తో కంపేర్ చేసుకుంటే. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మన చివరి ల్యాప్టాప్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక లెనోవోకి సంబంధించిన లెనోవో ఐడియాప్యాడ్ స్లిమ్ 3 అని చెప్పి మరొక వేరియంట్ అయితే ఉంది. సో దీంట్లో మనకి ఇంటెల్ i5 12 జనరేషన్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారు. కాకపోతే ఇది మనకి U సిరీస్ ప్రాసెసర్ కాదు, H సిరీస్ ప్రాసెసర్ అయితే చూడడం అయితే జరుగుతుంది. 12450H అనే ప్రాసెసర్ అయితే మనకి దీంట్లో యూస్ చేయడం అయితే జరిగింది. సో రిమైనింగ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా మీకు సేమ్ అయితే ఉంటాయి. అంటే మనకి దీంట్లో 16 GB ఆఫ్ ర్యామ్, 512 GB ఆఫ్ స్టోరేజ్, ఇంటెల్ ఐరస్ ఎక్స్ గ్రాఫిక్ కార్డు, అలాగే 15.6 ఇంచ్ డిస్ప్లే సైజు, ఫుల్ హెచ్డి డిస్ప్లేతోని 1080p లెవెల్ రెజల్యూషన్ లో అయితే మనకి చూడడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో కూడా మనకి ఇంకొక వేరియంట్ అయితే ఉంది. ఇది మనకి 14 ఇంచ్ స్క్రీన్ సైజులో రావడం అయితే జరుగుతుంది. సో వీటన్నిటికి సంబంధించిన లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయితే చెక్ చేయండి.
అండ్ మీరు తప్పకుండా మీ ఓన్ రీసెర్చ్ అయితే చేయండి. ఎందుకంటే నేను చెప్పేవన్నీ కూడా జస్ట్ మీకు రికమెండేషన్ కింద మాత్రమే చెప్తున్నాను. బట్ మీరు పర్చేస్ చేసేది మీరు కాబట్టి మీరు మీ ఓన్ రీసెర్చ్ అయితే ఖచ్చితంగా చేయండి. ఓన్ రీసెర్చ్ చేసిన తర్వాత దాంట్లో మీరు ఏది బెస్ట్ అని చెప్పి మీరు నిర్ణయించుకొని దాన్ని పర్చేస్ చేసి మీకు ఒక బెస్ట్ ల్యాప్టాప్ దొరికే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అయితే అనుకున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. నేను మీకు మరొక ఇంట్రెస్టింగ్ వీడియో అయితే మీ ముందుంటా. అంతవరకు సైనింగ్ ఆఫ్. బాయ్.